హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో అదనమాట విషయం. వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఎప్పటి వ్లాగ్ అంటే లాస్ట్ ఇయర్ వ్లాగ్ అబ్బా. సో లాస్ట్ ఇయర్ అని ఎందుకంటున్నానంటే డిసెంబర్లో లాస్ట్ వీక్లో వ్లాగ్ అనమాట. నేను ఎప్పుడో మీతో షేర్ చేయాల్సింది. సో ఈ ఇయర్లో న్యూ ఇయర్లో కొత్త సంవత్సరంలో స్టార్టింగ్లో నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఆ రోజు ఒక ప్రోగ్రామ్ ఉంది చెల్లికి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది. నాకైతే ఫుల్ ఫీవర్, బాడీ పెయిన్స్, బద్ధకంగా నా డే అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది క్రిస్మస్ రోజు తర్వాత 27 ఆర్ 28 అనమాట. ఐ థింక్ 26 మేబీ క్రిస్మస్ తర్వాత రోజు వ్లాగ్ అనుకుంటే, నాకు డేట్ ఎగ్జాక్ట్ గుర్తున్నట్టుంది. ఎస్, క్రిస్మస్ తర్వాత రోజు. బికాజ్ ఎందుకంటే నాకు ఆ రోజు ఫీవర్ వచ్చిందంటే ముందు రోజు నైట్ నేను చికెన్ తిన్నా అనమాట. సో చెప్పాను కదా మీకు, దానివల్ల నాకు ఫుల్ హెడేక్, తలంతా డిమ్, బాడీ పెయిన్స్, బద్ధకంగా ఉంది. 7:30 అయింది. 7:30 కల్లా మా చెల్లి వెళ్ళిపోతుంది. నేను అప్పుడు లేచానమాట. క్రిస్మస్ తర్వాత రోజు కూడా మా పిల్లలకి హాలిడే ఇచ్చారనమాట. 2 days ఇచ్చారు. మండే వచ్చింది కదా ఫెస్టివల్. సో దానివల్ల సోమవారం మంగళవారం 2 days హాలిడేస్ ఇచ్చారు. సో ఇంకా నాకైతే బద్ధకంగా ఉండి నేను అప్పుడే లేచాను. ఈ క్లిప్ అయితే నేను ఒకటి తీసుకున్నాను. ఇది ఒక స్పెషల్ వీడియో. బికాజ్ ఈ క్లిప్ అంతా నేను తీశాను. తర్వాత వీడియో అంతా ఒక 2-3 minutes మా మమ్మీ తీసింది. తర్వాత మిగతాదంతా కూడా మా అబ్బాయి తీశాడు. ఇది ఒక లవబుల్ మెమరబుల్ వీడియో ఫార్వర్డ్లో చూసేయండి ఏంటి అనేది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూశారు. సో అదనమాట విషయం. మా చెల్లికి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఇక నేను లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఒక 3-4 కాఫీలు తాగాను. ఎప్పుడు తాగలేదు, ఆ రోజే తాగాను. ఎందుకంటే తల డిమ్కి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫీవర్ ఉండింది. నేను నార్మల్ ఫీవర్ అనుకున్నాను, మేబీ టైఫాయిడ్ సిమ్టమ్స్ అనమాట. ఇంకా తెలిసిన వెంటనే చికెన్కి ఒక నమస్కారం, నాన్ వెజ్కి నమస్కారం అనుకున్నాను. ఇయర్ అంతా కూడా నేను చికెన్ తినకూడదు, బల్ల గుద్దినట్టు చెప్తున్నాను. చేస్తాను కూడా, నా ఫుడ్ బ్లాగ్స్ కూడా వస్తాయి, చూస్తూ ఉండండి. చెల్లికైతే బాయ్ బాయ్ చెప్పేసాను. హియర్ వి గో. కెమెరామ్యాన్ ఇది 1 టీమా 2 టీమ్ అండి? 1 2నా? మీకు టీము నమోదు చేసినప్పుడు 1 2 చెప్పారు. ఇది 1 2నా? 1 and 2. ఓకే, 1 వాళ్ళు రైట్కి వెళ్తున్నారండి. సరే అండి, ఇది 1 టీము 2 టీమ్. టచ్ చేశారండి రేడు. బోనస్ కూడా ట్రై చేశారు, కానీ అంపైర్లు బోనస్ ప్రకటించలేదు. లోపల కాలు పెట్టినప్పుడు బయట కాలు వస్తే బోనస్. కోర్టులో 6 కానీ 7 కానీ ఉన్నప్పుడు బోనస్ లైన్ మళ్ళీ వచ్చింది. మీరు బాగా ఆడుతున్నారు అని చెప్పి తీసుకుంటారు ఏంది. తర్వాత ముందర స్థాయి, తర్వాత నియోజకవర్గం తలక పెట్టి కొట్టి అమ్ముతున్నా. నీ తల నా తల చూస్తుందరా అని చెప్పి ఇక్కడ బొబ్బ వచ్చింది. ఎవరికి వచ్చారు మొత్తం మొత్తం 4 వచ్చి కొద్దిగా మీరు రైడ్ పాయింట్ సో అదనమాట విషయం. చూశారు కదా,
నేను ఆడుదాం ఆంధ్రాకి వెళ్ళా అనమాట. యాక్చువల్లీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఆ రోజే. అందరికీ గేమ్స్ ఉన్నాయని చెప్పారు. నేను చూద్దామని వెళ్ళాను, పార్టిసిపేట్ చేద్దామని. యాక్చువల్లీ కాల్ చేశారనమాట, అక్కడ వాలంటీర్స్ రావచ్చు కదా, పార్టిసిపేట్ చేయొచ్చు కదా అక్క అంటే, నేను జస్ట్ చూద్దాం ఏంటి ప్రాసెస్ అని వెళ్ళాను. వెళ్ళగానే అందరు వెయిట్ చేసి వెళ్ళిపోయారంట. నేనైతే ఉండిపోయాను. నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను అనమాట, లేట్గా. ఉన్న వాళ్ళతో ఇంకా కబడ్డీ ఆడిచ్చారు. అసలు ఏంటంటే విషయం, వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళే. అందులో నేను వెళ్ళేసరికి అందరిలో నేనే కొంచెం యాక్టివ్ ఉన్నాను. నన్ను నిలబెట్టి నన్ను కెప్టెన్ చేసేసారు. కెప్టెన్ చేసేసి నాకు ఒక టీం ఇచ్చేసారనమాట. సో ప్రో కబడ్డీ నేను టీవీలో చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి, నాకు వచ్చిన స్ట్రాటజిక్స్, ఆ గేమ్ రూల్స్ అన్నీ ఇన్వాల్వ్ చేసి మొత్తానికి ప్రో కబడ్డీ అయితే ఆడానబ్బా. అసలు నిజంగా నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రో కబడ్డీ ఎఫెక్ట్ నా మీద, మా పిల్లల మీద ఎంత పడిందంటే, ఆ కబడ్డీ తెలుగు టైటన్స్ ఆడుతుంటే మా ఇంట్లో చూడాలి ఉంటుంది. అసలు థియేటర్లో మోత మోగినట్టు క్లాప్స్, అరుపులు, మేమే వెళ్ళి గ్రౌండ్లో ఆడుతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. మా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, అసలు మీరు వెళ్ళి ఆడుతున్నట్టు ఫీల్ అవుతారు ఏంటి అని. అది నిజమే అయింది ఇక్కడ. ఎందుకంటే నేనే చూసి అది ఇక్కడ రియాలిటీలో జరిగిపోయిందనమాట. ఇంటికి వచ్చి ఆలోచిస్తే నిజంగా కదా, అసలు ప్రో కబడ్డీ చూసి ఆడడం ఏంట్రా బాబు, ఇది అసలు కల్లో కూడా అనుకోలేదా అని. మొత్తానికి నేనైతే ఆడేశాను. కెప్టెన్ నేనే అయ్యాను. టాస్ నేనే గెలిచాను. ఫస్ట్ రైడ్ నేనే చేశాను. ఫస్ట్ అవుట్ నేనే చేశాను. పాయింట్ నేనే తీసుకొచ్చాను. మొత్తానికి టీంని అయితే గెలిపించానబ్బా. కానీ లాస్ట్కి ఏమైందంటే, ఆడి వాళ్ళు ఏంటో పాయింట్లు తికమక చేసి ఆ బ్యాచ్ గెలిచారు, ఈ బ్యాచ్ గెలిచారని మొత్తానికి అలా పెట్టారనమాట. సో ఎవరు గెలిచినట్టే. ఎందుకంటే ఈ టీంలో మళ్ళీ సపరేట్ చేసి ఒక 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ సారి ప్రమోట్ చేస్తారంట. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కాదు, మొత్తం 7 మెంబర్స్ మళ్ళీ టీం తయారు చేస్తారంట. సో మీ ఏరియాలో ఇట్లాంటి గేమ్స్ జరుగుతున్నాయా? ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ జరుగుతుందా? జరిగితే మీరు పార్టిసిపేట్ చేశారా? మీరు ఏ గేమ్స్ ఆడారు? ఇవన్నీ నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆడుదాం ఆంధ్రాని ట్యాగ్ చేసేయండి. సో అదనమాట. నేనైతే చెప్పాను, నాకు తెలిసినవి కొన్ని, అలా ఆడండి, ఇలా ఆడండి, లైన్ క్రాస్ చేస్తే పాయింట్ వస్తుంది, బోనస్ వస్తుంది, అట్లా వెళ్ళకూడదు, మనం పాయింట్స్ తీసుకోవాలి కానీ ఇవ్వకూడదని ఇవన్నీ చెప్పాను. సో చూసుండొచ్చు మీరు నా రైడ్, నేను చెప్తున్నది అక్కడ. కానీ ఈ ఆట ఆడుతున్నంతసేపు మా అబ్బాయి అయితే ఎంత ఫీల్ అయ్యాడో, మా అమ్మ ఆడుతుంది నిజంగా అని ఎంతమందికి చెప్పాడో. అసలు మా అమ్మ ప్రో కబడ్డీ ఆడొచ్చింది అని, కబడ్డీ ఆడొచ్చింది అని. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాడి కళ్ళల్లో ఆనందం చూడటానికైనా నాకైతే ఆడాలనిపించింది అనమాట. కానీ అసలు నేను ఇది కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ కూడా ఇది ఒక హ్యాపీ థింగ్ నాకు తెలిసి. ఎందుకంటే సో పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా కానీ వీళ్ళందరూ వచ్చి ఆడుతున్నారంటే ఇది ఆడుదాం ఆంధ్ర పుణ్యమే అయి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే తొందరగా రారు కదా. సో నేను కూడా అంతే, మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయము. అసలు బేసిక్గా లేడీస్ మాత్రమే చెయ్యరు. పర్సనల్ కేర్ కానీ హెల్త్ కేర్ కానీ చేయరు. ఎప్పుడు మా అబ్బాయికి అది ఉండి పెడదాం, మా ఆయనకి ఇది చేసి పెడదాం, ఇదే ఉంటుంది. నిజంగా నాకు కూడా అంతే ఉంటుంది. మా పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి, వాడికి జ్యూస్ ఏం చేయాలి, ఈ ఆలోచనలే తప్పితే నా గురించి నేను కొంచెం కూడా కేర్ తీసుకోను అనమాట. ఆలోచన రాదు. ఏంటో ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా వినియోగించుకోండి. ఒక స్టెప్ ముందుకు వేయండి. మీకంటూ మీరు డెఫినెట్గా మీ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలి. డెఫినెట్గా మనం ఎంత ఇంట్లో సర్వ్ చేసినా కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనేది నా రూల్ అబ్బా. నిజంగా నాకు అసలు ఇంట్లో ఉండిపోయి అంట్లు దోమి, బట్టలు ఉతికి, పిల్లలకి వండి పెట్టి, మా పిల్లల్ని స్కూల్కి పంపించి లైఫ్ అనేది బోర్ కొట్టేసింది. ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ అనమాట. డెఫినెట్లీ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, ఒక ఐడెంటిటీని తెచ్చుకోవాలి. సో నాకైతే అనుకోకుండా ఆడాను, మొత్తానికి గెలిచేసాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది కమింగ్ వీడియోస్లో మీకైతే అప్డేట్ ఇస్తాను. సో 1/2 అవర్ అయితే గేమ్ ఆడామన్నమాట. సో ఇక్కడ ఇదంతా ఆడుతున్నాము. కానీ ఆవిడ అంటది, నేను లోపలికి రాను అని, పట్టుకోకూడదు మీరు అనేది పెద్ద కామెడీ అనమాట అక్కడ. సో చాలా కామెడీగా ఫన్ ఫీల్డ్ గేమ్ లాగా జరిగింది. మొత్తానికి అందరూ భలే చూశారు. కానీ ఇంతమంది చూస్తున్నప్పుడు ఆడడం కూడా ఇదే మొదటిసారి. నేను చదువుకున్న స్కూల్లో నేను ఎప్పుడు ఆడలేదు కబడ్డీ, ఖోఖోలు. ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్లో ఆ ప్లే గ్రౌండ్లో అందరూ చూస్తుండగా
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఆడుతానని కల్లో కూడా అనుకోలేదు. అలాంటిది నేను ఆడాను. చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఇది మెమరబుల్ మూమెంట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు కదా. సో వచ్చినప్పుడు ఇలా ఒక చిన్న పార్టిసిపేషన్, మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా. సో అవన్నీ డెఫినెట్గా తీర్చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో అయిపోయిన తర్వాత ఆలోచిస్తే కుదరదు కదా. సో అందుకని నేనైతే అసలు ఆ రోజైతే ఫుల్ ఫీవర్ తెలుసా. డే స్టార్ట్ అవడంతోనే బద్ధకంతో స్టార్ట్ అయిపోయింది. నేను టాబ్లెట్ వేసుకుందామని ఇంట్లో ఎక్కడ దొరకలేదు ఆ రోజు. ఏంటో విచిత్రంగా అసలు నాకు అర్థం అవ్వలేదు. ఇంకా అలాగే వెళ్ళిపోయి ఆటలోకి వెళ్ళిపోయేసరికి ఏం తెలియలేదన్నమాట నాకైతే. అసలు మా అమ్మ అక్కడ డ్యూటీలో ఉంది, నేను ఆడుతున్నప్పుడే మా మమ్మీ డ్యూటీలో ఉంది. సో ఇంకా టాబ్లెట్ వేసుకోకుండానే మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. ఆ రోజు హాలిడే కాబట్టి మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు ఉన్నారు. నేనైతే ఆడుతున్నాను అనమాట. ఆడేసరికి ఆ జ్వరం ఎట్టుపోయిందో ఏంటో కూడా తెలియదు. ఈవినింగ్ మళ్ళీ వచ్చాక టాబ్లెట్స్ వేసుకొని పడుకుని పోయాను అనమాట. సో హాఫ్ అన్ అవర్ గేమ్లో 15 మినిట్స్ అయిపోయింది. కోడ్ చేంజ్ అయ్యాము. తర్వాత 15 మినిట్స్ ఆడారు. అలా అయితే గేమ్ జరిగిందనమాట. సో మీరేమంటారు చెప్పండి. అసలు నాకైతే మీ ఒపీనియన్ ఈ వీడియో మీద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా నాతో షేర్ చేసేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు, వినియోగించుకోవాలి. డెఫినెట్గా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. చిన్న చిన్న గేమ్స్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, హ్యాపీగా ఇట్లాంటి పార్టిసిపేషన్స్ చేస్తూ ఉంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇది కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకా బాగుండు అనిపించింది నాకైతే. సో ఫన్ ఫీల్డ్ గేమ్ చాలా బాగా ఆడాము అని నాకు అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. గేమ్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత రోజు ఈ ఆట ఆడిన తర్వాత నాకు చాలామంది కాల్ చేశారు. ఏరేరే గేమ్స్ ఉన్నాయి, వాలంటీర్స్ కాల్ చేశారనమాట. గేమ్స్ ఉన్నాయి, ఖోఖో ఉంది, ఇంకా బ్యాడ్మింటన్ ఉంది, ఆడమన్నారు. కానీ దానికి ఒక టీం కావాలి కదా. సో ఎవ్వరు లేరంట. సో నేను ఒక్కదాన్ని వెళ్ళి ఏం చేస్తాను అని వెళ్ళలేదన్నమాట. కానీ బాయ్స్ అయితే బాగా ఆడారు, అన్ని గేమ్స్ ఆడారు. కబడ్డీ, ఖోఖో అండ్ క్రికెట్ అన్నీ ఆడారు. అన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేశారు. అవి చూడడానికైతే వెళ్ళాను. నేనైతే అప్పుడు వీడియో కవర్ చేయలేదు, ఎందుకంటే అందరూ జెంట్సే ఉన్నారు కాబట్టి. లేడీస్ ఉన్నారంటే మనం వెళ్తాము. సో అలా ఉండేసరికి ఇంక నేను తర్వాత రోజు వెళ్ళి మా అబ్బాయిని తీసుకెళ్ళి చూపించుకొచ్చేసాను అనమాట. అంతే. ఇంకా నేను వీడియో కవరేజ్ అయితే ఏం చేయలేదు. ఇక్కడైతే నేను చూసారా పాయింట్ తీసుకొద్దామని వెళ్ళాను. లాస్ట్ మూమెంట్లో వచ్చేటప్పుడు నా హెయిర్ పట్టుకొని లాగేశారనమాట. సో కొంచెం నొప్పెట్టింది. సో అలా బయటకు వచ్చి నేను అవుట్ అయిపోయాను. నేను అవుట్ అయిపోయేసరికి మా టీం అంతా కూడా అవుట్ అయిపోయారు. సో అదనమాట. టీంలో ఒక్కరు స్టాండర్డ్గా ఉంటే టీంని మేనేజ్ చేయొచ్చు. అది టీం అయినా, ఫ్యామిలీ అయినా, పబ్లిక్ అయినా కానీ నాకు అనిపించింది. ఎందుకంటే ఒక టీమ్ మేట్, ఇప్పుడు నేనున్నాను, నా టీంని అలా ఆడండి ఇలా ఆడండి అని దగ్గరుండి చెప్తుంటే వాళ్ళు ఒక డేర్గా ఫీల్ అయ్యారు. నువ్వు ఉండు, నువ్వు వెళ్ళు, నువ్వు ఎలా చెప్తా చేస్తావని. నేను బయటకు వచ్చేసరికి వాళ్ళైతే పట్టుకోకుండా అవుట్ అయిపోయారు. సో మనం కూడా మన ఇంట్లో మనం హెల్దీగా ఉండి మన ఫ్యామిలీని అంతా హెల్దీగా చూడొచ్చు. మనం సిక్కమైపోయామనుకోండి, మనల్ని చూసి వాళ్ళకి నీరసం వస్తుంది, వాళ్ళు నీరసం అయిపోయి మనకి నీరసం వచ్చి ఇదంతా ఒక పెద్ద ఇదైపోద్దని నాకైతే అర్థమైంది. నిజంగా నేనైతే ఈ న్యూ ఇయర్ హెల్దీ అండ్ ఫిట్గా ఉండాలని బాగా గట్టిగా అనుకున్నాను. అండ్ నా వర్క్స్ ఏవి కూడా పెండింగ్ పెట్టకుండా కంటిన్యూగా జరిగిపోవాలి, ఏది ఆగకూడదని అయితే నేనైతే డిసైడ్ అయ్యానమాట. సో మొత్తానికి లాస్ట్ ఇయర్ వ్లాగ్ ఇయర్లో మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రో కబడ్డీ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఎలా ఆడాను, మీరు ఆడారా, మీకు ఏమనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ డెఫినెట్గా నేను ప్లాన్ చేస్తున్నాను, అవన్నీ వస్తాయి. స్టే ట్యూన్ టు తెలుగమ్మి రాణి. మర్చిపోకుండా నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని విజిట్ చేస్తే go and check it out my old videos. If you like my videos, then like, share, subscribe, don't forget to comment అనమాట. అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో అదనమాట. ఫైనల్లీ ఇలా గేమ్ అయిపోయింది. ఫస్ట్ మేము బాగా ఆడాము, తర్వాత సెకండ్ టీం వాళ్ళు బాగా ఆడిన తర్వాత వాళ్ళకి ఇంకా మంచి ఊపు వచ్చిందనమాట. సో అలా అలా మొత్తానికి గేమ్ అయితే ఓవర్ అయింది. ఎంపైర్స్ అందరు కూడా చాలా బాగా అప్రిషియేషన్ చేశారు, చాలా మోటివేట్ చేశారు, ఎంకరేజ్ కూడా చేశారనమాట. సో మనం ఏదైనా ఒక పని చేద్దాము అని అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది. సో డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా మనకు అసలుకే నీరసం వస్తుంది అనమాట. అలా అలా అయిపోతూ ఉంటుంది. కానీ మా ఇంట్లో ప్రతిదానికి అసలు నేను గేమ్కి వెళ్ళడానికి ముందు మా చెల్లిని అడిగాను, మా అమ్మని అడిగాను, ఏముంది వచ్చి ఆడు అన్నారు. వాళ్ళు సింపుల్గా ఏముంది వచ్చి ఆడు అన్నారు. నేను అనుకున్నాను అందరూ అంతమంది ఉంటారు కదా, వాళ్ళలో నేనే వాడను అనుకున్నాను.
వెళ్ళేసరికి నన్నే కెప్టెన్ చేశారనమాట అక్కడ అనుకోకుండా. అట్లా ఉంటుందన్నమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ కొన్ని లైఫ్లో అలా మూవ్ అయిపోతూ ఉంటాయి. సో అలా అనిపించింది. సో నేను ఏది అడిగినా సరే మా ఇంట్లో గో హ్యాడ్ యూ కెన్ డూ ఇట్ అంటారనమాట. నో అబ్జెక్షన్స్ నాకు. కానీ అబ్జెక్షన్స్ పెట్టకపోయినా నేనే ఒక దాని గురించి 10 సార్లు ఆలోచిస్తాను, చేయొచ్చా చేయకూడదా ఏమవుతుంది అని. బట్ ఇప్పటి నుంచి నో ఆలోచనలనమాట. మనం ఏం చేయాలనుకుంటే అది చేసేయడమే, ఏముంది మన ఆనందం వెతుక్కోవడమే అని నేనైతే ఫిక్స్ అయిపోయా. సో అదనమాట. మొత్తానికి నేనైతే గేమ్ బాగా ఎంజాయ్ చేశాను. అబ్బా నా గేమ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. మొత్తానికి అలా ఆడి ఇలా వచ్చేసి అలా గెలిచి పాయింట్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా తీసుకొచ్చాను, టీంని గెలిపించాను. నెక్స్ట్ ప్రాసెస్ ఉంటే బాగుండని నేను అనుకుంటున్నా. వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తూ ఉన్నారు, ఇంకా చెప్పలేదన్నమాట నాకైతే. సో అలా ఈ గేమ్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఈ వీడియోలో అంతా నా మాటలేమో కానీ మీకు గేమే చూపించాను, ఎందుకంటే వాళ్ళందరూ టాలెంట్ మీరు కూడా చూడాలి కదా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాను. సో అందరూ బాగా ఆడారు. ఫస్ట్లో కొంచెం భయపడ్డా కానీ అందరూ బాగా ఆడారనమాట. తర్వాత అలా అయిపోయింది గేమ్. తర్వాత 2 టీమ్స్ని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పమన్నారనమాట. అది నా ప్రో కబడ్డీ సీజన్స్ 1 అనమాట. ఇది నేను ఆడాను కాబట్టి. సో ఫైనల్లీ 2 కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి అక్కడ విఐపీస్ ఉంటారు కదా, సర్పంచ్ అని ఎంఆర్ఓ గారు ఏదో సంథింగ్ ఎంఈఓ గారు వాళ్ళందరూ ఉన్నారంట. నాకైతే తెలియదు వాళ్ళు ఎవ్వరు. నేను వాళ్ళతో ఫోటో దిగమన్నారు. ఇది మళ్ళీ గెలిచిన తర్వాత ఏవో గిఫ్ట్స్ ఉన్నాయని చెప్పారు, అక్కడ కనిపిస్తున్న బ్యాగ్స్ అవి ఇస్తారని వాళ్ళైతే డిస్కస్ చేసుకున్నారు. వచ్చినందుకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఇచ్చారు. నేనైతే ఏం తీసుకోలేదు. ఫైనల్లీ కెప్టెన్స్ని దగ్గర పెట్టి తీసిన ఫొటోస్ అనమాట. అనుకోకుండా వెళ్ళాను, గెలిచి వచ్చాను. ఆ గెలుపు అనేది అలా కంటిన్యూ అయితే బాగుండాలి, గెలుపు కంటిన్యూ అవ్వాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. నా వైపు నుంచి మీరు కూడా కోరుకోండి, డెఫినెట్గా విన్నే చూపిస్తాను. సో బాగుంటుంది, ఇంకోసారి ఛాన్స్ ఉంటే డెఫినెట్గా ఆడొచ్చు. ఇదనమాట నేను దిగిన పిక్స్. ఈ వీడియో అయితే ఇంతే. ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి, డెఫినెట్గా కమెంట్ చేసేయండి. బాయ్.